ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన GS 2.0 వలన దేశవ్యాప్తంగా కోట్లాది మంది మధ్య పేద ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట పట్టణంలో గల లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో మండపేట నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన సూపర్ GST సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. GST 5%, 18% 2 స్లాబ్ కి పన్ను తగ్గించిన ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ప్రజా మన్ననలు పొందారని వేగుళ్ల ప్రశంసించారు. GST తగ్గింపు వలన నిత్యావసర వస్తువులు, ఆరోగ్య ఉత్పత్తులు, టీవీలు పేదలకు అందుబాటు ధరలకు లభిస్తున్నాయని వేగుళ్ల వివరించారు. GST తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత NDA కూటమి కార్యకర్తలు తీసుకోవాలని వేగుళ్ల సూచించారు. GST అమలు జరిపే అమ్మకందారులని ఈ అవగాహన సమావేశానికి ఎందుకు పిలువలేదని ఎమ్మెల్యే వేగుళ్ల వాణిజ్య సేల్స్ అధికారులను నిలదీశారు. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన GST ప్రకారం ధరలు తగ్గించి అమ్మకం జరపకపోతే వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. అలాగే దుకాణంలో వద్ద GST తగ్గింపు ధరలతో కూడిన బోర్డులు పెట్టిస్తామని ఎమ్మెల్యే వేగుళ్ల సూచనపై అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకదుర్గా రాణి, నల్లిమిల్లి వీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెట్టుకుని 21వ తారీఖు లోపల అన్ని చోట్ల అన్ని వీలైనంత వరకు అన్ని షాపుల దగ్గర బోర్డులు పెట్టించేలాగా ఏర్పాటు చేయించుగా ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. బోర్డు ఏ రోజైనా మీరు పెట్టించగలరు, ప్రతి షాప్ దగ్గర ఉండాలి. ఆ రకంగా బాధ్యత ముందు టౌన్ పెట్టండి, తర్వాత గ్రామాలకు వెళ్తుంది. అలాగే మొత్తం మన మండపేట నియోజకవర్గం అంతా కూడా ముందు పెద్ద గ్రామాల్లో, టౌన్ తర్వాత పెద్ద గ్రామాల్లో ఏ రోజైనా పెట్టించగలరు. అది ఒకసారి మీరు సైకిల్ చెప్పేసారు అనుకోండి, మేము అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి. స్పెషల్ మైండ్ నా ప్రశ్న మీకు అర్థమైంది కదా. మనందరం కూడా ఉపన్యాసం చెప్పేవాళ్ళు, ప్లస్ మన కార్యకర్తలు, మన నాయకులు, మన సోదరీమణులు. నా ప్రశ్న ఏంటంటే, ఇందులో ఎవరినైనా మన షాప్ వాళ్ళు కానీ లేదా ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎవరైతే మనకి ఈ ట్యాక్స్ మనం కడుతున్నామో మనకి అమ్మేవాడు వాళ్ళు చెప్పాలి. మనం ఎన్ని చెప్పుకున్నా నిజంగా కొనుక్కునేటప్పుడు మనకి తగ్గిందా లేదా అని చూసేది ఎవరు? అక్కడ సేల్స్ ట్యాక్స్ చూస్తున్నారా, లేదా MRO చూస్తున్నారా, MDO చూస్తున్నారా? ఏ డిపార్ట్మెంట్ దీని మీద పర్యవేక్షణ చేస్తుంది? ఆ డిపార్ట్మెంట్ చెప్తే బాగుంటుంది. రెండు వాళ్ళు మన కేకేయాలి. ఇక్కడికి మీటింగ్ ఇంకా వాడు వచ్చి నా షాప్లో ముందు 100 రూపాయలకి అమ్మేవ్వండి, ఇవాళ 95 రూపాయలకి ఇస్తున్నాను అని వాడు చెప్పాడు అనుకోండి, ఇది కరెక్టా కాదన్న విశ్లేషణ ఆలోచన మనందరికి వస్తుంది. గౌరవ శాసనసభ్యులకు మా నమస్కారాంజలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, రెండో పక్క ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు, అతి తక్కువ ఖర్చు పెట్టి కుటుంబానికి కనీసం 1000 నుంచి 1500 రూపాయలు నెలకు తగ్గుద్ది. కొంత ఎక్కువ ఖర్చు పెట్టి కుటుంబానికి 2000 నుంచి 5000 దాకా తగ్గుద్ది అని చెప్తాయి. నిత్యావసర వస్తువుల్లో మనం రోజు వాడుకుని ఆ సొంతంలో ఉంటే లేదా వంటలో ఉంటే ఏదైతే మొత్తం రోజువారీ ఖర్చుల్లో మనకి చెప్పేది ఏంటంటే, ఎక్కడ కూడా మనకి ఫలితం కనపడలేదు. అంటే ఇక్కడ ఇదంతా కూడా బూడిదలో పోసి పన్నీరు అయిపోతూ ఉంది. ఇటు రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుంది, ఇటు సామాన్యులకి కలిసి రాకపోతే మరి ఎలాగైనా ఒక ఆవేదనతో ఇందాక మాట్లాడింది తప్ప వేరే కాదని చెప్పి అధికారులు తెలియజేస్తూ, ముఖ్యంగా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మాత్రం దీని మీద బాధ్యత తీసుకోకపోతే మిగిలిన వాళ్ళకి కమిషనర్ కానీ మిగిలిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎన్ని చేసినా ఓ రకంగా వాళ్ళకి అది అదనపు పని తప్పించి వాళ్ళ వల్ల అవ్వడం. మేము వీళ్ళకి షాపుల మీద కంట్రోల్ వేసుకుని రైతు కెపాసిటీ ఓన్లీ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్గా ఉంది కాబట్టి మరి దాన్ని ఖచ్చితంగా మరి అమలు చేయించాలని, అదేవిధంగా మరి మీరు సీటు వారిని ఎలాగన్నారంటే అది ఆయన బాధ్యత రాయించింది తప్ప వేరే కాదని చెప్పి అనుకుంటున్నాను. ఏదైనా రేపు 21వ తారీఖు మీరు అన్నారు కాబట్టి మీరు బోర్డు పెట్టించడం కానీ ఇక్కడ లెక్క, మీరు రోజుకి ఎన్ని షాపులు తిరిగారు, ఎన్ని చోట్ల న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీరు పరిశీలించాలని, ముఖ్యంగా మీరు పెట్టిన తర్వాత మాకు పని ఏర్పడదు. మనకు అక్కడి నుంచి మన
అన్ని పార్టీల యొక్క నాయకులు కార్యకర్తలు కూడా దీని మీద సర్పంచులు ఎంపీటీసీలు గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా దీని మీద కొంచెం బాధ్యత తీసుకుని ఒక 2-3 రోజులు పెట్టిన తర్వాత ముందు పెడితే మనకి తెలియదు, ఏదన్నది నాకే తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. పెట్టిన తర్వాత మనకు దీని మీద కొంచెం అందరూ కూడా కొంచెం యాక్టివ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ మరొకసారి వ్యాపారులు వ్యాపారస్తులు అందరికీ లాభం చేకూర్చారని చాలా లాభం తీసుకొచ్చారండి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క భవన నిర్మాణం అంటే మీకు తెలిసిందే కదా, సిమెంట్, మెయిన్ సిమెంట్. ఈ సిమెంట్ మీద ఉన్న పూర్వం రేటు 28% ఉండేదండి. ఈ 28% కాస్త గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 18% తగ్గింది. మనం ఒక 100 రూపాయలు సిమెంట్ 1% మాత్రమే పెట్టారు. అదే నిత్యావసర వస్తువుల రేట్లు కూడా తగ్గించారు. ఇందాక గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మరి షూస్కి వీటికి ఎక్కడైతే ఏ రకమైన వ్యాపారం ఉందో ఆ రకాన్ని మేము వివరాలు సేకరించి ఒక 7 రోజుల్లో ఆ పరిస్థితి వచ్చింది. మరి గతంలో అయితే 10 పైసలు రేటు పెంచినా 5 పైసలు రేటు పెంచినా టికెట్ కిలోమీటర్కి ధర్నాలు దిగే పరిస్థితి. అలాగే ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కాబట్టి దీనికి హర్షాతిరేకాలు తెలియజేస్తూ సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ఏవైతే జిఎస్టీ రేట్స్లో తగ్గింపు ధరలు అయితే తీసుకొచ్చిందో గవర్నమెంట్, అది ప్రజలకి చేరాలని చెప్పి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 19 వరకు కూడా ఒక సెలబ్రేషన్ టైప్లో, అంటే ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి దేశంలో ఉన్న ప్రతి చివరి కుటుంబం వరకు ఆ జిఎస్టీ తగ్గింపు యొక్క ఫలాలు అనేవి చేరాలని చెప్పి మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ గవర్నమెంట్స్ అండి. దాని ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు ఒక సెక్టార్ని డిసైడ్ చేసుకుని, ఎందుకంటే మనకి చాలా రకాల సెక్టార్లు ఉంటాయి, బట్ అన్నింటిలో ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క సెక్టార్ని డిసైడ్ చేసుకుని ఆ సెక్టార్లో ఉన్న ఎవరైతే పీపుల్స్ ఉంటారో వాళ్ళకి చేరే వరకు కూడా ప్రతిరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే రీతిగా ఈరోజు బిల్డింగ్ మెటీరియల్స్, బిల్డింగ్స్ డెవలపర్స్ వీళ్ళ కాన్సెప్ట్ మీద ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఎమ్మెల్యే గారు అడిగిన డౌట్ నాకు అర్థమైంది. యాక్చువల్లీ ఇక్కడ ఎవరు ఉండాలంటే బిల్డింగ్ మెటీరియల్స్ ఎవరైతే ఉన్నారో అమ్మేవాళ్ళు వాళ్ళు ఉండాలి, వాళ్ళు కూడా తప్పనిసరిగాని. కానీ వాళ్ళు ఇంటిమేట్ చేసామని చెప్పారు, అలాదని చెప్పారు. మీది ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే ఏదైతే జిఎస్టీ మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే మేము అవేర్నెస్ మీకు తీసుకురావాలి. మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కొన్ని మా డిపార్ట్మెంట్ కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఉంటుంది, కంపల్సరీ మీరు మాకు వరకు తీసుకొస్తే డెఫినెట్గా చూస్తాము. ముఖ్యంగా మీరు ముందు ఏంటంటే ముందు మీకు తెలియాలి కదా ఎంత పర్సెంట్ తగ్గింది, వేటి మీద తగ్గింది అనేది మీకు తెలిస్తే మీరు వాళ్ళని క్వశ్చన్ చేయడానికి వాళ్ళు బిల్లింగ్ ఇచ్చినప్పుడు మీకు ఉండదని చెప్పి మేము ముందు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ప్రతి సెక్టార్లోనే, నాట్ ఓన్లీ ఇది ఈ ఫీల్డ్లోనే కాదు ప్రతి సెక్టార్లోని కూడా మేము నిత్యావసర వస్తువులు ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ఇంకా ప్రతి ఒక్క దాంట్లో ఎలక్ట్రానిక్స్ ఏంటి, ప్రతి ఒక్క దాంట్లోని కూడా మేము ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. ఆ రీతిగా ఏంటంటే ఇప్పుడు మనకి జిఎస్టీ అనేది 2 రకాల స్లాబ్స్లో మాత్రమే ఉంది. ఒకటి 5% ఇంకొకటి 18%. అంతకుముందు ఏంటంటే 28%, 12% అని చెప్పి ఒక 5 స్లాబ్స్లో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేది, ప్రజలకు అర్థమయ్యేది కాదు ఏది ఎందులోకి వస్తుందని చెప్పి. దాన్ని సింప్లిఫైడ్ చేసి ప్రతి ఒక్క కుటుంబము దాని యొక్క ప్రతిఫలాన్ని గవర్నమెంట్కి 8,000 కోట్లు నష్టం వస్తుంది ఇయర్లీ. కానీ అయినా కూడా ప్రతిఫలం ప్రజలకి చేరాలి, ప్రజల యొక్క జీవన విధానం అనేది సరళతరం అవ్వాలనే ఉద్దేశంలో ఏంటంటే గవర్నమెంట్ ఈ యొక్క జిఎస్టీ అమెండ్మెంట్స్ని తీసుకొచ్చింది. జిఎస్టీ తగ్గడం వల్ల ఖచ్చితంగా ప్రతి కుటుంబంలోని ఒక 15,000 వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి నెలకి ఆదా అవుతుంది అనే ఉద్దేశంలో మనకి ఏంటంటే గవర్నమెంట్కి తీసుకొచ్చింది. సో మీరు ఈ రోజు ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే ఏదైతే బిల్డింగ్ మెటీరియల్స్ మీరైతే, ఎందుకంటే చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తుడికైనా మధ్యతరగతి వాడికైనా ఎవరికైనా ఒకటే కోరిక ఉంటుందండి, ఇల్లు కట్టుకోవాలనేది మెయిన్. ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలనేది కోరిక. అయితే ఆ ఇల్లు కట్టుకోవడం అనేది ఇప్పటివరకు ఏంటంటే సిమెంట్ వీటి మీద చాలా హై కాస్ట్, ఏదైతే జిఎస్టీలో హైయెస్ట్ స్లాబ్ ఉందో ఆ స్లాబ్ 28% సిమెంట్ ఐరన్ వీటి మీద ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే మధ్యతరగతి వాడికి ప్రతి పేదవాడికి కూడా ఆ ఇల్లు అనేది ఒక కళ నెరవేరాలనే ఉద్దేశంలో ఏంటంటే ఆ యొక్క బిల్డింగ్ మెటీరియల్స్ ఏవైతే సిమెంట్, ఐరన్, ఇసుక వీటన్నిటి మీద కూడా జిఎస్టీ రేట్స్ అనేవి తగ్గించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు మీ కాస్ట్ ఆఫ్ మీరు ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి మీరు చేస్తారో దాంట్లో ఈసారి ఖచ్చితంగా మీకు ఒక 30 లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నారనుకోండి మీరు, అందులో ఖచ్చితంగా 1,30,000 నుంచి 1,50,000 వరకు మీకు సేవ్ అవుతుంది. ఎందుకంటే సిమెంట్ మీద 28% ఉండేది మ్యాక్సిమం ఇంటి నిర్మాణంలో వాడేది సిమెంట్. ఆ సిమెంటే మ్యాక్సిమం ఏమవుతుందంటే 28% నుంచి 18% రావడం వల్ల, అంటే 10%, 10% తగ్గడం వల్లే అక్కడే మీకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది బాగానే. అలాగే ఇంకా మార్బుల్స్ చాలామంది ఫ్లోరింగ్ నేర్చుకుంటారు కదా, ఆ మార్బుల్స్ అవి కూడా 5% వచ్చింది, అంతకుముందు 12% ఉండేది.
అలాగే ఇసుక 5% తీసుకొచ్చాను. తర్వాత నెక్స్ట్ అలంకరణ వస్తువులని ఇంట్లో ఏవైతే శానిటరీ ఇదంతా ఉన్నది కూడా అదంతా కూడా 28% నుంచి 18% 5% తీసుకురావడం జరిగింది. నిరాకరించారు సార్. అదేవిధంగా నిన్న ర్యాలీ మీరు పిలిచారు రానన్నారు, వాళ్ళే సెల్టెక్స్ అంటే చెప్పారు. మీరు పిలిచారు రానన్నారు. అవును సార్, మీరు పిలిచారు. నేనంటే నా తరఫున వెళ్ళింది సార్. నేను వ్యక్తిగత మా అకౌంటెంట్ గారు దీనికి నోడల్ ఆఫీసర్ సార్. ఆ ట్యాక్సులు రామని చెప్పారు. ట్యాక్సులు కట్టే దానికి మరి కదండి, మరి రావాలిగా. నేను అడిగేదంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా అది అమల్లో జరుగుతుందా లేదా అని చెప్పవలసిన వాళ్ళు. అంటే రెండు ఏ షాపుల దగ్గరైనా పాత రేట్లు ఇవి కొత్త రేట్లు ఎవరు బోర్డులు పెట్టించారా? ఏ డిపార్ట్మెంట్ అయినా పాంప్లెట్ అయితే కరెక్టే సార్. మరి పాంప్లెట్ కాదండి, రాత్రి మాకు షాప్ దగ్గర మామూలు 40% డిస్కౌంట్ అంటాడు. చిన్న అక్షరాలు వరకు అని ఉంటుంది. అలాంటి 1% ఇవ్వచ్చు, 13% ఇవ్వచ్చు ఏ షాప్కి వెళ్ళినా. నా ప్రశ్న ఏంటంటే ఇవాళ మనకి పెట్టిన దాన్ని మేము చేస్తున్నాం, మేము తగ్గించాం, ఇంతవరకు తగ్గింది అని మనకి డేట్ ఏంటి ఇచ్చారమ్మా? 22 సెప్టెంబర్ 22 దగ్గర 20 రోజులు దాటిపోయింది. ఈ 20 రోజుల నుంచి ఏ వస్తువు ఏ షాపులో ఎంత తగ్గింది, పాత స్టాక్ తగ్గించారా తగ్గించలేదా, చాంబర్ రానున్నప్పుడు మరి దాన్ని మరి ఏ యాక్షన్ తీసాం? ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ ఉన్నారు, సేల్స్ ట్యాక్స్ యాక్షన్ తీసుకుంటారు. మీకంటే సగమే జరుపుతారు. ఎండిఓ అంటే అసలు ఎవరో జరగరు, షాపులో రెవెన్యూ జరుపుతారు. అంటే ఎన్ని జరుగుతాయి కన్సల్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ అంటే అందరూ జరుగుతారు. మరి ఎందుకు మనం పెట్టుకొని మాట్లాడుకుంటే ఏంటి ఉపయోగం? అంటే మీరు అందరూ చెప్పింది ఏంటంటే పైనుంచి పెట్టమన్నారు, పెట్టేసాం, ఫోటో తీసుకున్నాం, అయిపోయింది. కరెక్ట్ కాదు. దీన్ని మనం ముఖ్యంగా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు విజ్ఞప్తి ఏంటంటే ఇది మీరు చేయవలసిన ప్రాసెస్. చేయవలసిన పని మనం చేస్తే పని అవుతుంది. ఏ డిపార్ట్మెంట్ చేయవలసిన పని మనం చేయగలి. ఇప్పుడు శానిటేషన్ అంటే మీరు చేయగలరు. అంటే మరి మనం అది మీ బాధ్యత ఏం పెడుతున్నారంటే ప్రతి దానికి కలెక్టర్ గారికి కానీ మీకు కానీ రెవెన్యూ మీరే కాబట్టి మీకు ఆర్డర్ చేస్తున్నారు వాళ్ళు. మెయిన్ తప్పించుకునే డిపార్ట్మెంట్ అనేది సేల్స్ ట్యాక్స్. ఎవరికీ మీకు పైన కంట్రోల్ ఉండదు, రెవెన్యూ ఉండదు, మీ ఎవరి కంట్రోల్ ఉండదు. మీ డిపార్ట్మెంట్ మీరే సుప్రీము. మీ సేల్స్ ట్యాక్స్ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎక్కడ కూడా. సేల్స్ ట్యాక్స్ వాళ్ళు పట్టించుకుంటే చాలా రేట్లు తగ్గుతాయి. చాలా షాపులు ఏం చెప్తారంటే మీకు పాత రేట్లో కొన్నాం తర్వాత తగ్గుతాయి. ఎప్పుడేం తగ్గుతాయి సమాధానం చెప్పరు. ఎప్పుడు పాత స్టాక్ అవుద్ది? మొన్న ఒక ఆయన అంటే మా ఇంటి దగ్గర ఉన్న షాప్ అయినా పాత స్టాక్ అంతా పట్టుకుపోయారండి, మళ్ళీ కొత్త స్టాక్ మళ్ళీ ఇస్తున్నారు వాళ్ళు. అది వాస్తవం కాదా? చెప్పండి. ఇప్పుడు పాత స్టాక్ అంతా వెనక రేపు రాస్తారా? మీకు జనరల్గా వద్దు. మనం చేసిన దానివల్ల 100% మన లాభం కలిగిన ఆనందిస్తారు అందరం.